కొంతమంది పిల్లల్ని పట్టుకుని ఏమంటారు తెలుసా? అరే నువ్వు చెడబుట్టావురా, దేనికి పనికిరావు నువ్వు, ఎందుకురా నువ్వు ఉన్నావు, తినడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోతున్నావు, దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు రా నిన్ను. ఈ విధమైన శపితమైన మాటలు పిల్లల పట్ల మాట్లాడితే, సాధ్యమైతే నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లేవకు ముందే వారి తల మీద చేపెట్టి, ప్రభువా నా పిల్లల్ని నువ్వేం చేయాలి? ఆశీర్వదించు. లార్డ్ బ్లెస్ మై చిల్డ్రన్, బ్లెస్ మై డిసెండెంట్స్, నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నీ పిల్లల పట్ల ఎప్పుడు శుభవచనాలే నువ్వు పలకాలి, శుభవచనాలే పలకాలి. కొంతమంది చదువులో వీక్గా ఉంటారు, వాడికి మరొక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ గుర్తించు. ఆ టాలెంట్లో వాడు ముందుకెళ్తాడేమో. కొంతమందికి ఏ టాలెంట్ ఉండకపోయినా బాగా చదవగలరు, అది నువ్వు గుర్తించు. తల్లిగా తండ్రిగా నీ పిల్లల్లో హిడెన్ టాలెంట్ ఒకటి ఉంటుంది, లోపల దాగి ఉన్న ఒక తలాంత్ ఉంటుంది. ఆ తలాంతును గమనించి వీడిలో ఉన్న తలాంత్ ఏంటి, దేవుడు వీడికి ఇచ్చిన కృప ఏంటి, దేవుడు వీడికి ఇచ్చిన ఆ కెపాసిటీ ఎంత అని చెప్పి వాడికున్న తలాంతును గుర్తించి నీ పిల్లల్ని ఎంకరేజ్ చేయి. భవిష్యత్తులో నీ పిల్లలు గోల్డ్ మెడల్ సాధించాక ఫస్ట్ పేరు నీ పేరే చెప్తారు. ఎందుకో తెలుసా? నాలో ఉన్న తలాంతును గుర్తించింది నా తల్లి మాత్రమే, నాలో ఉన్న తలాంతును గుర్తించింది నా తండ్రి మాత్రమే అని చెప్పి నీ గురించి గర్వంగా చెప్పుకునే విధంగా నువ్వు మారాలి. అంతేగాని మా నాన్న అండి వేస్ట్ అండి, మా తండ్రి అసలు నన్ను ఏమి ఎంకరేజ్ చేయట్లేదండి అని అంటున్నారా? మా మమ్మీ అస్సలు నన్ను ప్రేమించట్లేదండి అని అంటున్నారా? అయితే నువ్వు ఎక్కడో పిల్లలకు ప్రేమను చూపించడంలో ఎక్కడో నువ్వు పడిపోతున్నావు. అలా అంటున్నారంటే ఎక్కడో నువ్వు దిగజారిపోతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, సాధ్యమయ్యేంత వరకు నీ పిల్లల్ని ప్రేమించుదువు గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో గొడవలు, గందరగోళం, తండ్రిగా ఉన్న నీవు తాగి ఇంటికొచ్చి భయంకరంగా కొడుతూ ఉంటే, పిల్లల్ని కొడుతూ ఉంటే, భార్యను కొడుతూ ఉంటే, ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ కుటుంబం ఎలా దీవించబడుద్ది, ఎలా ఆశీర్వదించబడుద్ది? వచ్చిన రూపాయి అంతా అన్యాయంగా నువ్వు పాడు చేస్తుంటే రేపు వాళ్ళ ఫీజులు కట్టకుండా, వాళ్ళని చదివించకుండా, వారిని అన్యాయంగా రోడ్డును పాడు చేసిన వాడు అవుతావు. నీ చేతులారా నీ పిల్లల భవిష్యత్తును పాడు చేసిన వాడిగా మారుతున్నావు. జాగ్రత్త. నీకు ఇచ్చిన సంతానాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు వారిని ప్రేమించాలి. అప్పుడే దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు.